హాయ్ ఫ్రెండ్స్ అందరికి. అందరైతే ఏం చేస్తారు? ఇగో నేనైతే మధ్యాహ్నం అన్నం అయితే తింటున్నా ఫ్రెండ్స్. పొద్దుగాల అయితే చపాతి తిన్నా కదా, ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నా. ఈరోజు మా కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ ఆలుగడ్డ ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. దీంట్లోకి మళ్ళీ పెరుగు కూడా ఉంది ఫ్రెండ్స్. పెరుగు ఉడుకుంది, పెరుగు అయితే వేసుకున్నా. జలుబు అయింది, పెరుగు కూడా తింటున్నామేమో అనుకోవచ్చు, కానీ నాకు ఎందుకు ఇట్లా జలుబు అయినప్పుడు పెరుగు తినాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకోసమనే నేను ఇట్లా జలుబు అయినప్పుడు అయితే అప్పుడప్పుడైతే నేనైతే పెరుగు అయితే తింటా. చల్లగా ఉందని పిల్లలు తింటారు అన్నట్లు తోడైతే వేస్తలేను. అందుకోసమని చాలా రోజులు అవుతుంది తోడేయక అని నేనే బయట నుండి అయితే మా సార్తో అయితే తెప్పించుకున్నా. కర్రీ అయితే ఎలా ఉందో టేస్ట్ అయితే చూస్తా ఫ్రెండ్స్. సూపర్గా అయింది ఫ్రెండ్స్. అసలు టేస్ట్ మస్తు అయింది. మీ అందరూ ఒక మధ్యాహ్నం అన్నం తిన్నారా లేదా ఫ్రెండ్స్? ఇట్లా పెరుగుతో తినడం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం ఇట్లా పెరుగుతో తినడం అంటే. ఇంకో ఆలుగడ్డ మంచిగా ఉడికింది, సూపర్గా అయింది. ఇంకా దీనిలోకి పెరుగులకు కొంచెం కారం వేసుకోవాలి. కారము తినబెట్టాలనా? మమ్మీ బాయ్ చెప్పు. ఎక్కుర్రా బాయ్ చెప్పు. మా అమ్మాయి బాయ్ చెప్తుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇట్లా పెరుగుతో తినడం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరి మీరు మధ్యాహ్నం అన్నం తిన్నారా లేదా ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. మరి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.